హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రేక్షకులందరికీ మరి క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మా టీజీ టీవీ తరఫున. అందరూ ఈ నూతన సంవత్సరంలో సుఖశాంతులతోటి మరి అష్టైశ్వర్యాలతోటి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్నటి రోజున రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి నిన్నటి రోజున రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి కొడంగల్కు బయలుదేరుతున్న క్రమంలో ఆయన కాన్వాయ్లోని టైర్ వేలి త్రుటిలో ఆయనకు ప్రమాదం తప్పినట్టుగా తెలిసింది. అదేవిధంగా నిన్న మరి ఏదైతే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగంగా మరి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన కార్యకర్తల సమావేశాన్ని ఆయన నివాసంలో ఏర్పాటు చేసినట్టుగా మనం వార్తల్లో చూసినాం. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త మరి అనుమానాలకు తావిస్తున్నట్టుగా ఉన్నాయి. కొడంగల్లో తనను మరి మెజార్టీ తగ్గించి తన ప్రభావం తగ్గించడానికి కోసం మరి కుట్రలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైతే మరి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీ సీట్లకు తెలంగాణలో వచ్చే ఎంపీ సీట్లకు సీఎం పీఠానికి ముడిపడి ఉన్నట్టుగా అదేవిధంగా రేవంత్ రెడ్డి సీట్లు ఆగడానికి ఆయన చుట్టూ ఉన్న మంత్రులు ప్రయత్నం చేస్తున్నట్టుగా నిన్న ఆయన వ్యాఖ్యలను బట్టి మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా మరి దాన్ని విశ్లేషిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు తన సీటు లాగేయడానికి తనను అప్రతిష్ట పాలు చేయడానికి కొడంగల్లో తన సొంత నియోజకవర్గంలో మెజార్టీ దక్కించడానికి మరి కొందరు కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి పరోక్షంగా తన సహచరులు ఎవరైతే ఉన్నారో వారిపైన విమర్శలు చేస్తూ పైకి మాత్రం మరి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్లు తన మీద కుట్ర చేస్తానంటున్నారు. అవి రెండు వైరు పార్టీలే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మరి వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా కొడంగల్ అయితేంది, మహబూబ్ నగర్ అయితేంది, మరి దానిలో ఉన్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా వాళ్ళు మెజార్టీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళకు ఈయన మీద కుట్ర పట్టాల్సిన అవసరం లేదు. మరి ఏదైతే కొడంగల్లో మెజార్టీ దక్కే ఉంటే తనకు మరి ఇబ్బందులు జరుగుతాయని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ఎంపీ సీట్లకు తన సీఎం పీఠానికి ముడిపడి ఉన్నట్టుగా కూడా మనం ఇక్కడ ఆయన వ్యాఖ్యలను బట్టి మరి తెలుస్తా ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల తర్వాత భారీ మార్పులు జరుగుతాయని చెప్పి అంటే సీఎం పీఠం తలకిందులయ్యే అవకాశం ఉన్నది. మరి ఏదైతే మెజారిటీ ఎంపీలు డబుల్ డిజిట్ ఎంపీలు వస్తేనే మరి రేవంత్ పీఠం నిలబడుతుంది, లేని పక్షంలో ఆయన పక్కకు తప్పిస్తారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన నిన్న కొడంగల్లో మెజార్టీ తగ్గినట్టు ఉంటే మరి కొడంగల్కు వచ్చే నిధులన్నిటి కూడా ఆగిపోతాయి. ఏదైతే తాను 5,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తా ఉన్నా, మరి ఎత్తిపోతల పథకాలు పెట్టినా, రోడ్డు వేయిస్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆగిపోతాయని చెప్పి పరోక్షంగా ఒక రకంగా మరి కొడంగల్ ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కొడంగల్లో కనుక మరి మెజార్టీ రాని పక్షంలో మరి వైరు పక్షాలకు మెజార్టీ వచ్చిన పక్షంలో ఖచ్చితంగా మరి మొన్నటి ఎలక్షన్ లో కూడా ఆయన ప్రభావం ఏం లేదు, బీఆర్ఎస్ వ్యతిరేకతోటే గెలిచినాం. ఇప్పుడు ఆయన చేయబట్టే మరి మొన్నటి ఎలక్షన్ల నుంచి ఈ రోజు వరకు ఆయన చేయబట్టే మరి కాంగ్రెస్ ప్రభావం దెబ్బతింటా ఉన్నది. ఆయన మాటలు ఏవైతే ఉన్నాయో దురుసు ప్రవర్తన, దురుసు మాటలు, నోటికొచ్చిన విధంగా విపక్షాలను మరి దుర్భాషలాడడం మూలంగానే ప్రజల్లో తమ ప్రభావం దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పియాలి. 100 రోజులలోని వైఫల్యాలకు ఏదైతే కాంగ్రెస్ 100 రోజులనే వైఫల్యం చెందిందో దానికి అంతరికి కూడా రేవంత్ రెడ్డినే కారణం చేసి ఆయన పక్కకు తప్పించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి కొడంగల్ ప్రజలు ఖచ్చితంగా 50,000 మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆయన అభ్యర్థిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఖచ్చితంగా ఎంపీ సీట్లు కనుక మెజార్టీ స్థానాలు రాకపోతే సీఎం మార్పు తప్పదనేది ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమైంది. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే తెలంగాణ పత్రికలో 120 రోజుల్లో 220 మంది అన్నదాతల ఆత్మహత్య, కాంగ్రెస్ పాలనలో రైతుల మృత్యుఘోష, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 120 రోజులు ఎంత వేడుకున్నా సాగునీరు ఇవ్వని సర్కార్, సాగునీటిపై రివ్యూ చేయని సీఎం, పంటలేండి ప్రాణాలు తీసుకుంటున్న అన్నదాతలు, రైతుల మరణాలపై సర్కార్ తప్పుడు రిపోర్టులు, ఆత్మహత్యలకు సాగునీటి సమస్య కారణం కాదని ప్రచారం, పంటలేండిపోయి అప్పుల భారంతోనే ఆత్మహత్యలు అంటున్న మృతుల కుటుంబ సభ్యులు. ఏదైతే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 120 రోజులు గడిచిందో ఇప్పటికే 220 మంది రైతులు మరి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు ప్రభుత్వము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు కూడా మరి బుకాయిస్తున్నప్పటికీ కూడా లెక్కలు చూసినట్లయితే 220 మంది మరి ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయాన్ని, మరోవైపు ఏదైతే మరి వీళ్ళు సాగునీరు ఇవ్వకుండా పంటలు ఎండిపోతున్న పరిస్థితి, రాష్ట్రం అంతా కూడా మరి 15 నుంచి 20 లక్షల ఎకరాలు మరి 50% పైగా పంటలు దెబ్బతిన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దానికి సంబంధించి మరోవైపు ఆయన సొంత నియోజకవర్గంలో
తాగునీటికి కొరత ఏర్పడి మరి ఆయన నియోజకవర్గ ప్రజలందరూ కూడా బిందెలతోటి రోడ్లెక్కుతున్న పరిస్థితిని మరి గమనించవచ్చు. ఈ పరిస్థితులలో మరి ఊహించని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కొడంగల్లోనే ఆయన మెజారిటీ తీసుకొచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరోవైపు సాగునీటికి కానీ తాగునీటికి కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపించడం లేదు. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం మూలంగానే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పి మరోవైపు విపక్షాల ఎదురుదాడి, బీఆర్ఎస్ నాయకుల ఎదురుదాడితోటి రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఎలాగైనా మే 11న జరిగే విషమ పరీక్షలో తాను నెగ్గితేనే తన సీటు నిలబడతా ఉన్నదని ఆయన ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు అన్నదాతల ఆత్మహత్యలను మాత్రం ఆయన అంగీకరించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాన్ని మరి దాటవేసే ధోరణితో నడుస్తా ఉన్నాడు. అదేవిధంగా సాగునీటికి ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఏం లేనట్టుగా తెలుస్తా ఉన్నది. కాకపోతే నిన్నటి రోజున కొడంగల్ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్ళిన సందర్భంగా మరి కొడంగల్ రైతులు ఏవైతున్నాయో ఆయనతో మొరబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ప్రజాపాలన గతంలో నిర్బంధాలు జరిగినాయి. మరి ఏదైతే ముఖ్యమంత్రులు పర్యటనలు చేస్తారో విపక్ష నాయకులను మరి అరెస్ట్ చేసి లోపలేసిండు, మరి హౌస్ అరెస్టులు చేసిరని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఆయన సొంత నియోజకవర్గానికి పర్యటనకు వెళ్లే క్రమంలో రైతులు తనను కలవడానికి వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టిన పరిస్థితిని మరి గమనించవచ్చు. ప్రజాపాలన అనేది మరి 120 రోజులలో కేవలం 4 నెలల్లోనే మరి వీళ్ళ ప్రజాపాలన ఏ విధంగా సాగుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతులు వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మరి పార్టీ నినాదాలు చేయడానికి పోలేదు, ఆయన అడ్డుకోవడానికి పోలేదు, కేవలం తమ సమస్యలను చెప్పుకోవడానికి వెళ్తే ఇదంతా మీడియా ముఖంగా మరి బాహ్య ప్రపంచానికి తెలుస్తుంది. కొడంగల్లో రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా బయటికి తెలుస్తాయి. కాబట్టి వాళ్ళని కట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా వారందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ స్టేషన్లలో కొడంగల్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి గోడు వెలిపేసుకుందామని వచ్చిన పలు గ్రామాల ప్రజలను అరెస్టులతో బెంబేలెత్తించారు. పోలీసులు ఫార్మా కంపెనీలతో తమ జీవితాలు ఆగమవుతున్నాయని తమను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రికి ఆర్జీ పెట్టుకోవడానికి 3 గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. సోమవారం కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కలిసేందుకు దుద్యాల మండలం పోలేపల్లి, హకీంపేట, లాగచెర్ల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఫార్మా వ్యతిరేక పోరాట సమితి పేరుతో ఈ 3 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే వారిని ముఖ్యమంత్రి వరకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొంతమందిని కోస్గి పోలీస్ స్టేషన్ కు, ఇంకొంతమందిని నారాయణపేట పోలీస్ స్టేషన్ కు, మరికొంతమందిని కొడంగల్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి వారిని నిర్బంధించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఫార్మా కంపెనీలు పెడదామని చెప్పి తమ పొలాలను మరి భూసేకరణ చేస్తున్న విషయం, మరి మేము చిన్న సన్నకారు రైతులు, మా భూములం కాకుండా ఇంకా పక్కన ప్రభుత్వ భూములు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద రైతుల భూములను తీసుకోవాల్సి ఉన్నది. అయినా కూడా మరి మా చిన్న రైతుల మీదనే మీరు కక్ష కట్టి మరి మా భూములను ఇట్లా స్వాధీనం చేసుకున్నారు, బతుకుడు ఎట్లా అని చెప్పి వారి ఆవేదనను మరి ముఖ్యమంత్రికి స్వయంగా విన్నవించుకుందామని మరి బయలుదేరితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిండు. ప్రజాపాలన అనేది పోయి ఈ రోజు పోలీసు రాజ్యం వచ్చింది. మరి పోలీసులతోటి ఇటు ప్రతిపక్షాలను ఇటు విపక్షాలను అదేవిధంగా రైతులను కూడా అణచివేసే కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని మన ప్రజలందరూ కూడా గమనించాలి. లేకపోతే కొడంగల్కు 5,000 కోట్లు తెచ్చిన 75 ఏళ్ళు నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదు. రాహుల్ ప్రధాని అయితేనే కొడంగల్ అభివృద్ధి. 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసిన కొడంగల్ నేతలతో రేవంత్ రెడ్డి ఇది ఎంత పెద్ద అబద్ధమో మరి గమనించాలి. ఇక్కడ 2 అంశాలను చూసినట్టయితే 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి. మరి గత ప్రభుత్వ హయాంలో వేసిన మరి నోటిఫికేషన్లకు సంబంధించి కేవలం నియామక పత్రాలు అంటే పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు అయిపోయి ఎంపిక ప్రక్రియ అయిపోయి అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తయిన తరుణంలో కేవలం నియామక పత్రాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నది. మరి కోడ్ కారణంగా ఆగిపోయినాయి, కొన్ని కోర్టు కేసుల కారణంగా ఆగిపోయినాయి. కోర్టు తర్వాత వాటన్నిటికి కూడా క్లియరెన్స్ వచ్చింది ఎన్నికల తర్వాత. మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నింటినీ కూడా నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిస్సిగ్గుగా. మరోవైపు 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. ప్రజలకు మరి ఏవైతే హామీలు ఇచ్చిందో వాళ్ళకే తెలియదా, వాళ్ళనే మరి మభ్యపెట్టే పరిస్థితి. 6 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలలో మరి కేవలం 3 గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో చేయని పరిస్థితి. ఏదైతే మరి 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయో అందులో కేవలం 5 అంశాలను మాత్రమే టచ్ చేసి మరి ఈ రోజు మేము 6 గ్యారంటీలను అమలు చేసినామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా 75 ఏళ్లలో ఏ ఒక్క పార్టీ కూడా కొడంగల్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక అనతి కాలంలోనే 5,000 కోట్ల రూపాయల నిధులు నియోజకవర్గానికి తీసుకొచ్చానని ఆయన చెప్పారు. పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు రాబోతున్నాయన్నారు. కొడంగల్లో పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే కొడంగల్కు మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. కొడంగల్ను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. లేకపోతే మరి ఈయన వ్యాఖ్యలు
హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే, ఈయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇంకా ఎమ్మెల్యే స్థాయి మాట్లాడుతూ ఉన్నాడు. గతంలో కూడా ఆయన కొడంగల్కు ప్రాతినిధ్యం వహించిండు. మరి ఏ నాయకుడు కూడా ఇదివరకు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు 75 ఏళ్ల నుంచి. అంటే అందులో మరి నువ్వు కూడా కొడంగల్ ఎమ్మెల్యేగా చేసినావు అంటే నీ మీద నువ్వే విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కొడంగల్ అభివృద్ధి అవుతుందని చెప్పి మరి కొడంగల్ ప్రజలను ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితి. ఒక తమ నియోజకవర్గానికి చెందిన నేత ఏకంగా రాష్ట్రానికే సీఎం అయిండు అంటే ఒక సీఎం స్థాయిలో ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోలేని మరి దుస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ రోజు ప్రధానమంత్రి అయితే తప్ప నియోజకవర్గం మరి డెవలప్ కాదు అంటానంటే మరి నీలాంటి చేతగాని వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి ఏం లాభం అని చెప్పి కొడంగల్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి ఉంటది కదా. సాక్షాత్తు ముఖ్యమంత్రి మరి కొడంగల్ ప్రజలకు ఇప్పటికే 5,000 కోట్లు తెచ్చినా అంటున్నావు. రాబోయే రోజుల్లో ఇంకా 20,000 కోట్లతోటి నీకు అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. ప్రజల్ని చేతుల అవకాశాన్ని పెట్టిండు. అయినప్పటికీ కూడా మరి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఇంకా ఆ ముఖ్యమంత్రి పదవి కూడా నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి సరిపోదని నిస్సిగ్గుగా చెప్తున్నావు అంటే నీ లోపల ఎంత అభద్రతా భావం ఉన్నది. రాబోయే రోజులలో మరి నీకు ఒక్కొక్క ఓటు ఎంత అవసరం ఉన్నది నీ పీఠం నిలబెట్టుకోవడానికి అనేది ఇక్కడ కనబడతా ఉన్నది. ఏదైతే ఎంపీ ఎన్నికలలో మరి ఫలితాలు తారుమారైతే ఖచ్చితంగా నీ పీఠం ఊడిపోతుందని చెప్పి ఇక్కడ నీ అభద్రతను బట్టే తెలుస్తా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ప్రజలందరూ సాగునీటి కోసం తాగునీటి కోసం మరోవైపు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతో మీరు ఇచ్చిన మరి అబద్ధపు హామీలను అసంబద్ధ హామీలను మరి మీరు మీ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలు అందరూ కూడా మీకు ఎంపీ ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి సిద్ధమైన తరుణంలో కనీసం కొడంగల్లోనైనా మరి మెజార్టీ రాకపోతే తనకు ఇబ్బందులు తప్పాయని ఓటమి భయంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం అదేవిధంగా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మరి ప్రజలందరూ గమనించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇకపోతే ప్రజల కోసం ప్రజల్లోకి కేసీఆర్ ఉగాది తర్వాత బస్సు యాత్రలు చేవేళ్ల సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం. బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెంచుతున్న గులాబీ బాస్ అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. మరి ఏదైతే కేసీఆర్ ఒకవైపు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మరి 100 రోజుల వరకు నేను వాళ్ళకు ఏదైతే 4 నెలల పాటు సమయం ఇద్దామని చెప్పి వాళ్ళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే మరి బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. తప్పనిసరి పరిస్థితిలో నల్గొండ సభకు వెళ్ళిండు. ఏదైతే కృష్ణా ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పజెప్పి మరి రాష్ట్రంలో ఈరోజు కరువుకు కారణమైన కాంగ్రెస్ కు పరిస్థితులను ఊహించి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాని పక్షంలో తమ రాష్ట్రానికి ఇబ్బందులు అయితే బంగారు తెలంగాణగా ఏదైతే మారుదామని తాను మరి యజ్ఞం మొదలుపెట్టిన ఆ యజ్ఞానికి ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఆయన మరి జనంలోకి వెళ్ళిన పరిస్థితి. దాని తర్వాత కరువు తాండవిస్తున్న పరిస్థితులలో రైతులకు భరోసా కల్పించడానికి పూర్తి స్థాయిలో మరి జిల్లాల పర్యటన చేపట్టిండ్రు. అందులో భాగంగా విస్తృతంగా పర్యటనలు చేపట్టి ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేయడానికి ఆయన మరి సమరశంకం మోరించినట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే కరువు చిత్రం చెరువు ఛిద్రం. కరువుతో చెరువు ఎండిపోయిన పంటలను కాపాడేందుకు తల్లాడుతున్నారు నల్గొండ జిల్లా మూషంపల్లి రైతులు. బొక్కెన లేచినట్లు బోర్లు వేసి తోడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరుటి వరకు నీళ్లతో కలకలన్న ఊరు చెరువు ప్రస్తుతం అడగంటింది. దాని పరిధిలో 150 ఎకరాల్లో పంటలు ఎండుముఖం పట్టాయి. భూగర్భ జలాలు లేక బోర్లు పట్టిపోతున్నాయి. దీంతో చెరువు గర్భంలోనే 50 వరకు బోర్లేసి పైపుల ద్వారా నీళ్లకు తరలిస్తున్నారు. మరి రాష్ట్రంలోని కరువు పరిస్థితులకు మరి అద్దం పడుతుంది ఈ చిత్రం అనేది చూడాలి. ఏదైతే గత సంవత్సరం ఇదే రబీ సీజన్ లో కలకలాడిందో మరి నల్గొండ జిల్లాలోని మూషంపల్లి సంబంధించిన చెరువు ఈ రోజు పూర్తిగా వట్టిపోయి మరి వెలవెలబోతున్న తరుణంలో ఖచ్చితంగా మరి దాని కింద ఉన్న రైతులందరూ కూడా మరి తమ పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడం కోసం చెరువులోనే 50కి పైగా మరి బోర్లు వేసి తమ పంటలను కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళకు ఆల్టర్నేట్ గా సాగునీరు మరి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందించడానికి ప్రయత్నం చేయకుండా కూడా వాళ్ళు స్వతహాగా మరి లక్షలు ఖర్చు చేసి ఈ రోజు బోర్లు వేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక చెరువులకు సంబంధించిన వార్త 23,000 చెరువులు ఖాళీ, 7,592 చెరువుల్లో సగం కంటే తక్కువ నీటి నిల్వలు. చెరువుల విస్మరణతో ఈ ఏడాది కరువు చేయాలి. బోర్లన్నీ విఫలం, రైతుకు తప్పని దుఃఖం. నింగి వానగట్టు నేల కొంగినట్టు పారేటి మన ఊరు చెరువు పల్లెకు ఎంత అందమో, చెరువోయి మా ఊరి చెరువు ఊరి బరువునంతా మోసే ఏకైక ఆదరువు అంటూ పల్లె చెరువుల అందాలను ప్రముఖ కవి గోరెడు వెంకన్న
చక్కగా వర్ణించారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు సమైక్య పాలనలో పూర్తిగా విధ్వంసమయ్యాయి. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకొచ్చారు. అక్కడితో కాకుండా ఉమ్మడి పాలకులు విచ్ఛిన్నం చేసిన గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేయడంలో భాగంగా వాటిని ప్రాజెక్టులతో అనుసంధానించారు. ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో చెరువులను క్రమం తప్పకుండా నింపేలా చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఫలితంగా మనుటెన్నల్లో చెరువులు మత్తడి దుంకాయి. యాసంగి సీజన్లోనూ పంటలకు భరోసా లభించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే చెరువులన్నీ కలదప్పాయని చెప్పి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ కూడా మరి 23 చెరువులు ఖాళీ అయిన 7,592 చెరువులలో మరి సగం కంటే తక్కువ నీటి నిల్వలు ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి చెరువులు కాకతీయుల కాలంలో తవ్వినటువంటి గొలుసుకట్టు చెరువులన్నీ కూడా మరి ఏదైతే వివక్షకు గురైనాయో వాటిని మరమ్మతుకు నోచుకోక, పూడికతీతలకు నోచుకోక వివక్షకు గురై ఆ చెరువులన్నీ వట్టిపోయిన పరిస్థితి నుంచి మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నిధులు నీళ్లు నియామకాల సమకూర్చే కార్యక్రమంలో భాగంగా ముందుగా మిషన్ కాకతీయ పేరుతోటి చెరువులన్నిటినీ కూడా పూడిక తీసి వాటన్నిటినీ మరి సంబంధిత నదులతోటి అనుసంధానం చేసి వాటి ద్వారా వీటిని నింపే సమీప రిజర్వాయర్ల నుంచి నింపడానికి అన్ని రకాల సోర్సులు కూడా ఏర్పాటు చేసి మరి ఏదైతే డిసెంబర్ నెల, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మరి ఈ చెరువులన్నింటినీ నింపి వేసవిలో రబీ సీజన్ కు మరి వేసవి కాలంలో కూడా మత్తలు దుక్కే విధంగా చెరువులను నింపిన పరిస్థితి గత సంవత్సరం వరకు కూడా ఇదే పునరావృతమైంది. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపెట్టి మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట్లాడిందో దాన్ని మరి నిజమని నమ్మించేందుకు ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్ళన్నింటినీ కూడా సముద్రం పాలు చేసింది. ఆ నీళ్ళన్నింటినీ పైకెత్తిపోసి చెరువులన్నీ కుంటలన్నీ మరి డిసెంబర్ నెలలో, జనవరి నెలలో నింపే పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రాణహిత నది ద్వారా మేడిగడ్డ ద్వారా 1400-1500 క్యూసెక్ల నీరు మరి సముద్రం పాలవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. రోజుకు 5,000 క్యూసెక్లు అయినాయి, 5,000 కంటే ఎక్కువ క్యూసెక్లు అయినాయి. వాటన్నింటినీ కూడా మరి కేవలం కాఫర్ డ్యామ్ కట్టి మరి కన్నెపల్లి పంపాల ద్వారా పైకెత్తిపోసి చెరువులు కుంటలన్నీ నింపాల్సి ఉండే డిసెంబర్, జనవరి నెలలో మరి వాళ్ళ అసమర్థతతోటి అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ మీద ఉన్న కుట్రతోటి కక్షతోటి మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం అని చెప్పి ప్రజల్లో ఒక విషబీజం నాటడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టిండ్రు. గోదావరి అంతా ఈ రోజు ఎడారిగా మారింది. ఒకవైపు చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయిన పరిస్థితి. ఈ రోజులలో మరి కరువు ఇంత తీవ్రంగా వచ్చిన పరిస్థితుల్లో ఇప్పటికి కూడా మరి రేవంత్ సర్కార్ నోరు మెదపని పరిస్థితి. మరోవైపు అధికారులు మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బుకాయిస్తున్న పరిస్థితి. అసలు కరువే లేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఆత్మహత్యలు లేవని చెప్తున్న పరిస్థితి. వాళ్ళు కేవలం ఓట్ల జాతరలో మునిగి తేలుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. దీంతో పూర్తి స్థాయిలో చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయి రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్న పరిస్థితి. పూర్తిగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువుగానే భావించాలి. కేవలం మరి కాళేశ్వరం మీద అసత్య ప్రచారాలు చేయడం కోసం ఈరోజు రైతులను నట్టేట ముంచిన పరిస్థితిని కూడా మనం గమనించాలి. రైతు ఆత్మహత్యకు అప్పులే కారణం, అనారోగ్య సమస్యలు తోడయ్యాయి. సీఎం సొంత జిల్లాలో రైతు శ్రీశైలం ఆత్మహత్యపై ప్రభుత్వానికి భూత్కూరు తహసీల్దార్ నివేదిక, కలెక్టర్ ఆదేశాలతో గ్రామానికి వెళ్లి విచారణ. 1.5 ఎకరాల్లో పంట ఎండినట్టు నిర్ధారణ. నమస్తే తెలంగాణ కథనం నిజమేనని రూఢి. కాంగ్రెస్ నేతల తప్పుడు ప్రచారానికి తెర. ఏదైతే మరి సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్ సంబంధించిన రైతు ఆత్మహత్య చేసుకున్నారో దానికి మరి పంట నష్టం కారణం కాదని చెప్పి మరి రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని మరి పతాక శీర్షికలో వేస్తే దానికి కాంగ్రెస్ నాయకులు మరి ఆయన ఆత్మహత్యకు పంట నష్టం ఏమాత్రం కారణం కాదని చెప్పి మరి తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టిన తరుణంలో కలెక్టర్ దీని మీద మరి విచారణకు తహసీల్దార్ను ఆదేశిస్తే తహసీల్దార్ వెళ్లి మరి పంట నష్టం జరిగింది, వాస్తవమే, పంట నష్టంతో పాటు ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటన్నిటితోటి సతమతమైన రైతు తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరి దానికి ఖచ్చితంగా పంట నష్టమే. ఆయనకు 1.5 ఎకరాలలో పంట ఎండినట్టు కూడా దాన్ని నిర్ధారణ చేస్తూ ఆయన నివేదిక ఇచ్చిన పరిస్థితిని బట్టి మరి ఈరోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, కాంగ్రెస్ నాయకులు బుకాయిస్తూ ఏ విధంగా సమస్యలను తప్పుదారి పట్టిస్తున్నారో కూడా దీన్ని బట్టి మనం గమనించవచ్చు. లేకపోతే తడారిన పొలంలోనే తనువు చాలించాడు, 4 బోర్లు వేసిన చుక్కనీరు వల్లే అప్పులు భారమై ప్రాణం తీసుకున్న రైతు, రోడ్డున పడిన దళిత కుటుంబం 2 నెలలైనా పట్టించుకుని ప్రభుత్వం అని చెప్పి నిజామాబాద్ కు సంబంధించి రెక్కాడితే కానీ డొక్కాడిన దళిత కుటుంబం వారిని భార్యాభర్తలు కలిసి పనిచేస్తేనే బతుకుదేరు పోయినాలు చేసుకుంటూ ఉన్న ఒక బిడ్డను కష్టం రాకుండా సాదుకున్నారు. బిడ్డ కళ్ళ ముందే ఉండాలని ఇల్లరికం అల్లుడిని చేసుకున్నారు. ఇంకెన్నాళ్ళు కైకిలి బతుకు అని ఉన్న 2 ఎకరాలను సాగు చేయాలనుకున్నారు. ఇదే విషయాన్ని రైతు దుర్గా భార్య సొబతో పంచుకున్నారు. సాగుకు వానాకాలం డోకలేకపోయినా
యాసంగి నీళ్ళ కరువు ఉంటుందని గుర్తించిండు. నీళ్ల కరువు తీయడానికి పొలంలో బోరు వేద్దామని నిర్ణయించుకొని మరి ఏ విధంగా అయితే అప్పులు చేసి మరి పంట ఎండిపోయిన తరుణంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దళిత కుటుంబానికి సంబంధించిన రైతు. కానీ 2 నెలలు గడిచిన కనీసం ఆయన మృతిని ఆత్మహత్యను మరి ప్రభుత్వం గుర్తించలేదు, కనీసం వాళ్ళను పరామర్శించలేదు సరికదా. అసలు ఆత్మహత్య మరి పంట నష్టంతో కానే కాదని బుకాయిస్తున్న పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికే 220 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా మరి ప్రభుత్వంలో చలనం లేదు, కనీసం వారి పట్ల సానుభూతి లేదు, మరి వీటిని అరికట్టడానికి చేసిన ప్రయత్నం లేదు, వాటి మీద సమీక్ష లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మరి ఏదైతే పక్క పార్టీల వాళ్ళను తమ వైపు లాక్కోవడానికి, అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో సీట్లు గెలవడానికి, సీట్లు గెలిచి తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు రేవంత్ రెడ్డి మరి ఆయన పీఠాన్ని కూల్చేయడానికి, మరోవైపు ఆయన చుట్టూ ఉన్న మంత్రులు మరి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ చదరంగం ఆడుతూ వైకుంఠపాలిలాగా మరి ఇక్కడ ఆటలాడుతూ మరి పాలన సాగిస్తున్న తీరును మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇక సాక్షి విషయానికి వస్తే హస్తం టార్గెట్ 14 మూడంచెల వ్యూహం, 14 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు. మొత్తం 17 లోక్సభ స్థానాలు 3 కేటగిరీలుగా విభజన. ఏ కేటగిరీలో 8, బి కేటగిరీలో 6, సి కేటగిరీలో 3 నియోజకవర్గాలు. 8 స్థానాల్లో కష్టపడితే గెలవచ్చని భావిస్తున్న అధికార పార్టీ 6 నియోజకవర్గాల్లో గెలుపు కష్టమైన గట్టిగా కృషి చేయాలని యోచన. 3 స్థానాల్లో గెలుపు అంత సులభం కాదనే భావన. ప్రతి కేటగిరీకి ప్రత్యేక వ్యూహాలు అమలు చేసేలా కసరత్తు. జాతీయ మేనిఫెస్టోతో పాటు 23 అంశాలతో కూడిన రాష్ట్ర మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళిక. నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యాక ఉధృతంగా ప్రచారం అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న పరిస్థితులలో మరి కేవలం 8 స్థానాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు మెరుగ్గా ఉన్న పరిస్థితి. మిగతా మరి దాన్ని 3 కేటగిరీలుగా విభజించింది. ఒక ఏ కేటగిరీలో 8, బి కేటగిరీలో 6, సి కేటగిరీలో 3. సి కేటగిరీలో మరి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం లేని 3. బి కేటగిరీకి సంబంధించి గెలుపు చాలా కష్టంగా ఉన్నాయని చెప్తున్న స్థానాలు 6గా పోతే మరి గెలిచే అవకాశం ఉన్న స్థానాలు కేవలం 8 మాత్రమే ఉన్నాయి. ఆ 8లో మరి ఇప్పుడున్న పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్న రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా సాగునీరుకు తాగునీరుకు ప్రజలు అల్లాడుతున్న పరిస్థితులలో మరి ఈ ఏ కేటగిరీలోనే 8లో కనీసం సగమైనా గెలుచుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులలో ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి ఒకవైపు తాను 2 అంకెలు 14 అన్నకాడ కనీసం 2 అంకెలు 10 సీట్లైనా సాధించాలని మరి పట్టుదలతో ఉన్నాడు. అది వస్తేనే తన పీఠం నిలబడతాని ఉన్నది కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో పరిపాలనను కూడా పక్కకు పెట్టి కేవలం ఎంపీ ఎన్నికల కోసమే ఆయన పిసిసి అధ్యక్షునిగానే పనిచేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. పాలన అంతా గాలికి వదిలేసిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కాకపోతే 3 స్థానాలపై ప్రత్యేక దృష్టి అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. రాష్ట్రంలో 3 స్థానాల్లో గెలుపు అంత సులభమే కాదని కాంగ్రెస్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లోని ఎంఐఎం, మెదక్, బీఆర్ఎస్, కరీంనగర్ లో బీజేపీలను నిలువరించడం కష్టమైన నాయకత్వం అంచనా వేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ప్రత్యేకంగా దృష్టి పెడితే గెలుపు అసాధ్యమేమీ కాదని కూడా అంతర్గత చర్చల్లో అభిప్రాయం వ్యక్తమైనట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే 3 స్థానాలలో ఖచ్చితంగా గెలవది అంటే ఈ 3 స్థానాలలో కూడా మరి ఎంత చేసినా అది 3వ స్థానంలోనే ఉంటది. మెదక్ లో బీఆర్ఎస్ కును బీజేపీకే పోటీ ఉన్నది. కరీంనగర్ లో మరి బీఆర్ఎస్ కును బీజేపీకి పోటీ ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్ లో ఎంఐఎం కును బీజేపీకి పోటీ ఉన్నది. 3 స్థానాలలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏం చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఇకపోతే మిగిలిన 14 స్థానాలు మరి 14 ఏ విధంగా కైవసం చేసుకుంటుందో అందులో 6 స్థానాలలో కూడా వెనుకబడి ఉన్న పరిస్థితి. ఒక స్థానంలో బీజేపీ తోటి, ఒక స్థానంలో బీఆర్ఎస్ తోటి అన్నట్టుగా మరి 2వ స్థానం కోసమే ఈ 6 స్థానాలలో పోటీ పడుతుంది. అక్కడ ఎవరు గెలిచినా కూడా తాము కనీసం 2వ స్థానం సాధించడానికి ప్రయత్నం చేసేదే బి కేటగిరీ. సి కేటగిరీలో ఖచ్చితంగా అది డిసైడెడ్ 3వ స్థానం అని. ఇక మిగిలిన ఈ 2 కేటగిరీలలో బి కేటగిరీలో 2వ స్థానం కోసం కొట్లాడుతుంది. ఇక ఏ కేటగిరీలో మరి కష్టపడితే గెలుపు ఖాయం అనుకుంటున్న 8 సీట్లలో మరి 50% గెలిచిన 4 సీట్లకు మించి రావని చెప్పి మరి ఏదైతే ఈ సాక్షి మరి చెప్పకనే చెప్పిన ఈ వార్తా కథనాన్ని బట్టి మనం గమనించవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు మరి ఏదైతే కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్న క్రమంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మరి 8కి మించి రావు అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు మరి మే 13 వరకు సాగే ఎన్నికల సమరంలో మరి ఆ రోజు వరకు రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులను బట్టి కనీసం 50% అంటే 4 సీట్లు అయినా వస్తాయా, లేకపోతే ఆ 4గిట్లో మరి 1-2 స్థానాలకే పరిమితమైన ఆశ్చర్యం లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి కళ్ళ కట్టినట్టుగా
సాక్షి పత్రిక ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నిన్నటి రోజున కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఢిల్లీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. సాక్ష్యాలు నాశనం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం కనిపిస్తుందని చెప్పి ఈడీ వాదనలు అంగీకరించి మరి మధ్యంతర బెయిల్ కాదు, ఏదైతే ఈ నెల 16న మరి పూర్తి స్థాయి బెయిల్ విచారణ ఉన్నదో ఆ రోజే బెయిల్కి సంబంధించిన అంశాన్ని తేల్చుకోవాలని మరి మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేసినట్టుగా కూడా ఇక్కడ వార్తను ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇక బస్సు యాత్రతో కారు ప్రచారం అని చెప్పి మరి ఏదైతే కేసీఆర్ ఈ నెల 15 తర్వాత నుంచి మరి సమరశంఖం పూరించడానికి ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో 100 నియోజకవర్గాలలో మరి బస్సు యాత్ర చేపట్టడానికి ప్రయత్నం మరి కంకణం కట్టుకున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నెల 15 తర్వాత ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ తొలుత సభలు నిర్వహించాలనుకున్న మరి జగన్ తరహాలో బస్సు యాత్రకే మొగ్గు. అన్ని లోక్సభ నియోజకవర్గాలను చుట్టూ వచ్చేలా రూట్ మ్యాప్ పై కసరత్తు. కనీసం 100 అసెంబ్లీ సెగ్మెంట్లో మినీ మీటింగ్ లక్ష్యంగా టూరు. ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ మరి పార్లమెంట్ స్థానాల మీద మరి గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఏదైతే బీఆర్ఎస్ ను మరి అవహేళన చేస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో, అదేవిధంగా బీజేపీ మాట్లాడుతూ ఉన్నదో, ఆ రెండు పార్టీలకు కూడా మరి పార్లమెంటు ఎన్నికల ద్వారానే బుద్ధి చెప్పాలి అని చెప్పి మరి దీన్ని సీరియస్ గా తీసుకున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పి అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిశ్చయంగా ఉన్న పరిస్థితులలో మరి తాను బయటికి వస్తేనే కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందని ఖచ్చితంగా మరి 2 అంకెల స్కోర్ సాధించడానికి ఎంపీ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా డబుల్ డిజిట్ కోసం ప్రయత్నం చేసి ఈ రెండు పార్టీలను కూడా ఒకేసారి దెబ్బ కొట్టడానికి కేసీఆర్ మరి ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ 17 నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర పెట్టి మరి అసెంబ్లీ నియోజకవర్గాలు కనీసం 119 నియోజకవర్గాల్లో 100 అసెంబ్లీ నియోజకవర్గాలను మరి తాకే విధంగా బస్సు యాత్రను రూపొందిస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మోదీ హయాంలోనే సురక్షితం, ₹1 అవినీతి లేదు, దేశమంతా అభివృద్ధి. నాడు కీలుబొమ్మ పీఎం, నేడు బలమైన పీఎం. కాంగ్రెస్ హయాంలో కల్లోలాలు కుంభకోణాలే, మోదీ హ్యాట్రిక్ పీఎం ఖాయం. జూన్ 8 లేదా 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు కేంద్ర మంత్రి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మోడీ మూడోసారి పీఎం కావడం ఖాయము అని చెప్పి చెప్తున్నట్టుగా ఆయన మూడోసారి పీఎం అవుతాడని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణలో మాత్రం బీజేపీని ఎందుకు ఓటేయాలి అంటే మోడీని చూసేయండి అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మరి కేంద్ర మంత్రిగా ఉన్నాడో కిషన్ రెడ్డి తన పనిని చూసి ఓటేయమని ఇప్పటి వరకు అడిగిన పరిస్థితి లేదు. కేవలం మోడీ చరిష్మాతోటే తెలంగాణలో మరి బీజేపీ ముందుకు సాగుతున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి వార్తలు పరిశీలించినట్లయితే మేడిగడ్డ మరింత కుంగింది. ఏప్రిల్ 8వ తేదీన తీసిన ఫోటో, అదేవిధంగా మార్చి 7న తీసిన ఫోటోను ఇక్కడ 2 ఫోటోలను ప్రచురించింది. గతంలో 1.5 అడుగుల మేరకు ఇప్పుడు 4 నుంచి 5 అడుగుల మేర కుంగుబాటు. నెల రోజుల వ్యవధిలో స్పష్టమైన మార్పు. మరింత లోపలికి వెళ్లే పియర్లు, ఏప్రన్, క్రస్ట్, స్పిల్వేలతో పెరుగుతున్న పగుళ్లు, మట్టి కట్ట కింద నుంచి లీక్ అవుతున్న నీళ్లు అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది. మరి ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందో ఆ కుంగిన ప్రాజెక్టుకు మరి నీళ్లు వదిలింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికి కూడా ఆ కుంగిన పిల్లర్ల ద్వారానే నీళ్లు బయటకు వదులుతున్న పరిస్థితి. ఏదైతే మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టులోని 3 పిల్లర్లు కుంగినాయో అది తమకు రాజకీయంగా లాభించింది. కాబట్టి ఇప్పుడు ఆ కుంగిన పిల్లర్లు మరి పూర్తిగా కూలిపోతే మళ్ళోసారి తమకు రాజకీయంగా లబ్ధి జరుగుతుంది. కాబట్టి కాఫర్ డ్యాం ద్వారా నీటిని పైకెత్తిపోయాల్సింది పోయి ఆ కాఫర్ డ్యాము సగం అయిన తర్వాత అన్నారం నీళ్లను వదలంతో ఆ కాఫర్ డ్యాం కొట్టుకుపోయింది. దాంతోపాటు ఏదైతే మరి కుంగిన పిల్లర్లు ఉన్నాయో దాని ద్వారానే బయటికి నీళ్లు వదులుతున్న పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో దాన్ని కూల్చేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దానిలో భాగంగా మరి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రభుత్వానికి లబ్ధి చేకూరే విధంగా మరి గత నెలల ఈ నెల కుంగింది మరింత అని చెప్పి చెప్తా ఉన్నది. మరి ఏదైతే దెబ్బతిన్నదో ఆ దెబ్బతిన్నదాన్ని పూర్తి స్థాయిలో మరి పుండు అయితే దాన్ని గెలకించుకుంటూ పోతే పుండు పెద్దగా పెరగకుండా తగ్గిపోయే అవకాశం ఏది ఉంటుంది. దాన్ని పుండును మాన్పడానికి ఏ ప్రయత్నం చేయకపోగా ఆ పుండును పెద్దగా చేయడానికే ప్రయత్నం చేస్తూ నీటిని వదిలినప్పుడు ఖచ్చితంగా మరి కుంగిపోయే అవకాశం ఏముంటుంది తప్ప కుంగిన పిల్లరు మళ్ళీ దానికి లేచి నిలబడే అవకాశం ఉండదు కదా. ఆంధ్రజ్యోతి ఏదైతే మరి బీఆర్ఎస్ మీద అదేవిధంగా తెలంగాణ మీద విషయం కక్కుతున్నదో అందులో భాగంగా ప్రచురించిన ఈ వార్తను ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకవైపు బీఆర్ఎస్ చెప్తూనే ఉన్నది
ఖచ్చితంగా వెంటనే మరమ్మత్తు చేపట్టండి. లేదంటే అది మరింత కుంగి పక్క పిల్లర్లకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి కాబట్టి దాన్ని ఆ విధంగా కూల్చకుండా మరమ్మత్తు చేయాలి. దాని ద్వారా నీళ్లు వదలకండి, ఉన్న నీటిని పైకెత్తిపోయండి, రాష్ట్రంలో నీటికి కరువు లేకుండా చూడండి అని చెప్పి వాళ్ళు డిసెంబర్ నుంచి కూడా మొత్తుకుంటున్న పరిస్థితిని మరి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ రోజు రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. మరోవైపు ఎప్పుడు కూలుతుందా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏమాత్రం నీళ్ళు వచ్చినా కూడా పిల్లల ద్వారా వదిలి వీటిని మరి పూర్తి స్థాయిలో దిగబడి కూలిపోవడానికి మరి కూలిపోతే తాము ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని చూస్తున్న పరిస్థితి. అది ఇప్పటి వరకే కూలుతుందని ఆశించినప్పటికీ అది ఆశించిన స్థాయిలో కూలకపోవడంతో మన ఆంధ్రజ్యోతి ఓ వార్తను వండి వార్చింది. ఏదైతే మరి మార్చిలో ఇంత కుంగింది, మరి ఏప్రిల్ ఇంత కుంగింది అని చెప్పి కుంగిన పిల్లరు దెబ్బతిన్న పిల్లరు మరి కుంగుతూనే ఉంటది. దాన్ని మరమ్మత్తు చేయాలి తప్ప దానికి నీళ్ళు వదిలి మరింత కుంగిన దాంతో వచ్చే లాభం లేదు, నష్టం లేదు. అది ఆల్రెడీ పూర్తిగా తొలగించాల్సిన పిల్లర్లే. ఆ బ్లాకులు ఏవైతే 11 పిల్లర్లు ఉన్నాయో ఆ 11 పిల్లర్లను కూడా తొలగించి వాటిని మరమ్మతు చేయాలి. వాటి మరమ్మత్తు కూడా మరి ఏదైతే కాంట్రాక్టర్ వేసిన ఎస్టిమేషన్ 300 కోట్లకు మించి లేదు కాబట్టి దాన్ని ఇప్పటికే రిపేర్ చేస్తే మరి మే వరకైనా ఆ రిపేర్లు పూర్తయిపోయి ఇప్పటికి మళ్ళా వినియోగం వర్షాకాలంలో నీటిని నిల్వ చేసే పరిస్థితి ఉండు. ఇప్పుడు ఏదైతే మరి కరకట్ట కట్టి ఆ నీటిని పైకెత్తి పోసినట్టయితే ఇప్పటికి రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బంది ఉండే పరిస్థితి కూడా ఉండకపోబట్టి మరి ఆంధ్రజ్యోతి మోసాన్ని కూడా ప్రజలందరూ గమనించాల. విధంగా కాళేశ్వరంపై కావాలనే సర్కార్ దుష్ప్రచారం, భవిష్యత్ తరాలకు ఆ ప్రాజెక్టే పెద్దవరం అని చెప్పి కూడా కేటీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి లైవ్ లో పెట్టడానికి ఆంధ్రజ్యోతి కంకణం కట్టుకున్నాయి కాబట్టి అందులో భాగంగా అప్రూవర్లుగా ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. వీరిలో ఒకరు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నమ్మకస్తులు నేటితో మీనున్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ, ఓ ఇన్స్పెక్టర్ 4 కానిస్టేబుల్ విచారణ. పలు జిల్లాల్లో వార్ రూమ్లు, 7 చోట్ల ట్యాపింగ్ కేంద్రాలు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మామిడి తోటలను ఏర్పాటు అని చెప్పి ఏదైతే మరి బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేయాలి కాబట్టి మళ్ళీ అప్రూవర్ల పేరుతో ఇక్కడ నాటకం ఆడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని బీఆర్ఎస్ నేతల మెడకు చుట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నది. దాని ద్వారా మరి బీఆర్ఎస్ నేతల మెడకు ఏదైతే మరి లీగల్ గా వాళ్ళను ఇరికించకపోయినా కనీసం ఈ లీకుల ద్వారా ప్రజల్లో మరి బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రోజుకో కథనం వండి వారుస్తూ ఈరోజు మరి ఆంధ్రజ్యోతి పత్రిక మరి బీఆర్ఎస్ మీద విషంగక్కుతూ రాస్తున్న వార్తలను ఒకవైపు కాళేశ్వరం, మరోవైపు మరి ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈరోజు రైతులందరూ మరి ఏదైతే సాగునీటి కోసం, అదేవిధంగా ప్రజలందరూ సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న అంశాన్ని పేపర్లో ఎక్కడా కూడా చిన్న వార్త కూడా ప్రచురించని ఆంధ్రజ్యోతి పత్రిక మరి ప్రభుత్వానికి వంతపాడే వార్తలను మాత్రం బ్యానర్ ఐటంగా ప్రచురిస్తున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. ఇకపోతే కవితకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా ప్రచురించింది, బెయిల్కి సంబంధించిన అంశాన్ని. మరోవైపు ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు, ఎలాంటి తనిఖీలు జరగలేదు, అంతా అసత్య ప్రచారం. ఎమ్మెల్సీ నవీన్, రాహుల్, మంత్రి సురేఖవి నిరాధార ఆరోపణలు, చర్యలు తీసుకోండి, కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు. మరి ట్యాపింగ్ లో ఏదైతే ఎమ్మెల్సీ నవీన్ కి సంబంధించిన గెస్ట్ హౌస్లలో పోలీసులు తనిఖీ చేస్తుందని చెప్పి నిన్న సామాజిక మాధ్యమాల్లో, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ కూడా మరి ఆరోపణలు చేసిందో అవన్నీ అవాస్తవం. మా ఇంట్లో నా గెస్ట్ హౌస్ లో తనిఖీలే జరగలేదు కాబట్టి నా మీద దుష్ప్రచారం చేస్తున్నానని చెప్పి మరి మీ మీద లీగల్ గా చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే రేవంత్ రెడ్డి నిన్నటి రోజున మరి ఏదైతే ఆయన ఆవేదన వ్యక్తం చేసినో దానికి సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. నన్ను దెబ్బతీసే కుట్రలు వెనుక నుంచి కొందరు గూడు పుటాన్ని చేస్తా ఉన్నారు. ఎవరు గూడు పుటాన్ని చేస్తారు రేవంత్ రెడ్డి మీద? గూడు పుటాన్ని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటది? ఆయన ఆవేదన మరి మొదటి నుంచి కూడా పంతం గుద్దుతాం, పేగులు మెడకేసుకుంటాం, మరి మా జోలికి వస్తే మా ప్రభుత్వాన్ని కూల్చేస్తే బిడ్డ ఒక్కొక్కరి సంగతి చూస్తా అని చెప్పి ఆయన ఎవరైతే ఆయన సహచార మంత్రులు ఉన్నారో మరి విపక్షాల మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా ఆయన మంత్రుల్నే ఇన్ని రోజులు ఆయన అన్నట్టుగా మనం దీన్ని బట్టి గమనించవచ్చు. మరి ఆయన వెనుక నుంచి గూడు పుటాన్ని ఎవరు చేస్తారు? ఆయనకు సంబంధించిన మరి ఎవరైతే సీఎం పీఠం ఆశిస్తా ఉన్నారో అందులో భాగంగా కొడంగల్ నుంచి మరి వంశీచంద్ర రెడ్డికి మెజార్టీ రాకుండా అడ్డుకొని తద్వారా రేవంత్ రెడ్డి ప్రభావం లేదు రేవంత్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని చెప్పి మరి అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయన పీఠాన్ని లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మరి ఆయన నిన్న ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు కొడంగల్లో 50,000 మెజార్టీ రాకపోతే మీ అభివృద్ధి ఆగిపోతుంది, నేను సీఎంగా దిగిపోయిన అనుకో కొడంగల్కు నేను తెచ్చిన పనులన్నీ ఎక్కడెక్కనే ఆగిపోతాయి, అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు ఆగిపోతాయి, రైల్వే లైన్లు ఆగిపోతాయి, మరి ఏదైతే నేను ఫార్మసీ కంపెనీలు ఇస్తానంటున్నావు అవి కూడా ఆగిపోతాయి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఒకవైపు
మరి శుతిమెత్తగా హెచ్చరిస్తూనే బ్లాక్ మెయిల్ కూడా చేసిన పరిస్థితి మనం కొడంగల్లో ఖచ్చితంగా తీసుకోవాలి. నా మీద కుట్రలు జరుగుతున్నాయి, సొంత పార్టీ నేతలే కుట్రలు అంటున్నారు. ఏదైతే కొడంగల్లో మనం మెజార్టీ ఇవ్వకపోతే నా సీఎం పీఠం కూలిపోతుంది, తద్వారా కొడంగల్ ప్రజలందరికీ కూడా నష్టం జరుగుతుందని మరి చెప్పకనే చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. దానిలో భాగంగా మరి విపక్షాలను అడ్డం పెట్టుకొని మరి విపక్షాలను విమర్శిస్తున్నట్టుగా మరి ఆయన పరోక్షంగా తన వెనుక కుట్రలు జరుగుతున్నాయని, సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నానని చెప్పకనే చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కొడంగల్లో మెజార్టీ రాకుండా చేసే ప్రయత్నం, కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగా, ఓట్ల కోసం మతాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం, మోడీకి మళ్ళోటేస్తే చంద్రమండలానికి రాజవుతారా, బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు లిఫ్ట్ కు జాతీయ హోదా ఎందుకు తెలియదు, ఎక్కడ ఉన్నా నా గుండె చప్పుడు కొడంగల్ మాత్రమే దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదా రేవంత్, కొడంగల్ కాంగ్రెస్ నాయకులతో సీఎం సమీక్ష అని చెప్పి ఇక్కడ మన వార్తను ప్రచురించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దెబ్బతీసేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని, వెనుక నుంచి గూడు పుటాన్ని జరుగుతోందని ఆరోపించారు. ఇదే ప్రధానంగా ఈ అంశాన్ని మనం గమనించాలి. ఎవరైతే కుట్ర చేస్తా ఉన్నారు, ఎవరు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పెడతా ఉన్నారు, మరి నిన్నటి రోజున పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మరి స్మగ్లింగ్ కేసులో ఏదైతే నోటీసులు వచ్చినాయో, మరి గత ఫిబ్రవరిలో జరిగిన కేసుకు సంబంధించి నిన్నటి రోజున అది బయటకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే గూడుపుటానికి ఖమ్మం నుంచి జరుగుతుందా, నల్గొండ నుంచి జరుగుతుందా, లేకపోతే ఇంకా చుట్టుపక్కల ఎక్కడి నుంచి జరుగుతుందా అనేది ఇక్కడ ఒకరిని ఒకరు విశ్వసించలేని పరిస్థితులలో ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు ఈయన కుర్చీకి 4 కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ 4 కాళ్ళను నాలుగు రకాలుగా లాగేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. అందులో భాగంగా మరి ఏదైతే ఎంపీ సీట్ల గెలుపు తనకు ఎంత అవసరమో అదేవిధంగా కొడంగల్లో మెజార్టీ కూడా అంతే అవసరం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, ఖచ్చితంగా మీరు నాకు మెజార్టీ ఇయ్యని పక్షంలో నా సీఎం పీఠం ఊడిపోతుంది అని కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి, బ్లాక్ మెయిల్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే అవినీతి పరులు జైలుకే, ఇది మోదీ గ్యారంటీ, కాంగ్రెస్ కు పేదలు పట్టరు, దాన్ని కాకర బుద్ధి, లూటీ లైసెన్స్ రద్దు చేసినందుకే నన్ను దూషిస్తున్నారు, ప్రజలే నాకు రక్షా కవచం, ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో ప్రధాని ధ్వజం. అవినీతి పరులను రక్షించడానికి కాంగ్రెస్ ఇతర విపక్షాలు ర్యాలీలు నిర్వహిస్తున్నాయని ప్రధాని మోదీ ఆక్షేపించారు. తనను ఎంత బెదిరించినా తప్పు చేసిన వారు జైలుకు వెళ్ళే తప్పదని, ఇది మోదీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టుల ప్రభావిత బస్తర్ జిల్లాలో సోమవారం నిర్వహించిన విజయ సంకల్ప శంకన సభలో మహారాష్ట్ర చంద్రపూర్ సభలో ఆయన ప్రసంగించారు. ఏదైతే మరి అవినీతి పరులు ఖచ్చితంగా జైలుకే పోతారు, దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళ లూటీ లైసెన్సులు రద్దు చేసినందుకే మరి నన్ను దూషిస్తున్నారని చెప్తున్న పరిస్థితి. పరోక్షంగా కాంగ్రెస్ ను, ప్రత్యక్షంగా కాంగ్రెస్ వెంట ఉన్న ఇండియా కూటమి నేతలందరినీ కూడా మరి ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి. ఏదైతే తాను మరి జైలుకు పంపినో ఆప్ నేత అయితేంది, అదేవిధంగా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయితేంది, ఇటు కవిత అయితేంది, వాళ్ళందరూ మరి నేను ఏదైతే అవినీతి చేయకుండా అడ్డుపడుతూ వాళ్ళందరినీ జైలుకు పంపిస్తున్నా అని చెప్పి తనను తాను సమర్థించుకునే వ్యాఖ్యలు కూడా చేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడుకు సంబంధించి వార్తలను పరిశీలించినట్లయితే ఈనాడు 1, 2, 3, 4, 5, 6 వార్తలు ఇవి. ఈనాడు పత్రిక పూర్తిగా కూడా మొత్తం యాడ్స్ తో నింపేసింది. 6 పేజీలు. మరి 6 పేజీలు నింపితే ఎక్కడ చదువురు అయ్యా నీ పేపర్ను? మరి 6 పేజీల తర్వాత మొదటి పేజీని 7వ పేజీలో ముద్రించింది. ఇది ఫ్రంట్ పేజ్ అంటారు దీన్ని. మరి ఈనాడు పత్రిక ప్రజల సమస్యల మీద లేదు, దానికి రెవెన్యూ మీద ఉన్న ప్రేమ ప్రజల సమస్యల మీద లేదంటానికి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే కొడంగల్లో మెజార్టీ తగ్గించేందుకు భాజపా బారాసా కుట్ర అని చెప్పి ఏదైతే వాళ్ళను ముందర పెట్టి వాళ్ళ పేరు మీద ఏదో మరి పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, కోడి మీద కుక్క మీద పెట్టి పక్కింటి వాళ్ళని తిడుతున్న పరిస్థితిని, అదేవిధంగా ఈరోజు భాజపాల మీద పెట్టి ఏదైతే తన సీటు లాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో తన సహచార మంత్రులు వాళ్ళందరినీ కూడా హెచ్చరించిండు. మరోవైపు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరోవైపు ఖచ్చితంగా ఎంపీ సీట్లు రాకపోతే నా సీటును ఊడవిక్తానని చెప్పి మరి కొడంగల్ ప్రజలందరూ కూడా నాకు అండదండగా ఉండాలి, నేను రోజు వచ్చి మీ దగ్గర ప్రచారం చేయలేను. మరి ఏదైతే ఒకవేళ మెజార్టీ సీట్లు వచ్చినా రాకపోయినా కొడంగల్లో మరి మెజార్టీ తగ్గితే మాత్రం ఖచ్చితంగా నా ప్రభావం తగ్గింది, నా మాటలు నేను ఏదైతే విపక్షాలను దూషిస్తున్నానో దాని ద్వారానే కాంగ్రెస్ కు ప్రజలు దూరం అయిందని చెప్పి మరి అధిష్టానానికి నివేదికలు పంపి నన్ను ఖచ్చితంగా సీఎం సీట్ ను దించేస్తారు. కాబట్టి కొడంగల్ ప్రజలందరూ నాకు అండదండగా ఉండాలి. మరి లేకపోతే కొడంగల్ కు అభివృద్ధి నిధులన్నీ ఆగిపోతాయి. నేను 5,000 కోట్ల నిధులు తెచ్చిన
ఆ అభివృద్ధి అంతా కూడా ఆగిపోతుంది అని చెప్పి ఒకవైపు బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే కాళేశ్వరంకి సంబంధించి లోపాలపై స్పందించిన కాళేశ్వరం బ్యారేజీ నిర్వహణపై వెంటనే వివరణ ఇవ్వండి, ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ నోటీసులు, విజిలెన్స్ నివేదికతో ఎట్టకేలకు కదలిక అని చెప్పి విజిలెన్స్ నివేదికతో నీటిపారుదల శాఖ మేల్కొంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల నిర్వహణలో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ సంబంధిత ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చింది. నిర్మాణం పూర్తయి 3 ఏళ్ల పాటు నిర్వహించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రారంభించిన కొద్ది కాలానికే బ్యారేజీలో సిపిఐ సమస్య ఏర్పడిన ఇన్నాళ్లు చర్యలకు ఉపక్రమించిన నీటిపారుదల శాఖలో విజిలెన్స్ నివేదికతో కదలిక వచ్చింది. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించి ప్రత్యేక విభాగం ఉంది. నాణ్యత తనిఖీలకు ప్రత్యేక విభాగాలున్నాయి. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. మరి నిర్వహణ లోపాలపై దిగువస్థాయి ఇంజనీర్లు ఎప్పటికప్పుడు అటు గుత్తేదారులు ఇటు ప్రాజెక్టు ఉన్నతస్థాయి ఇంజనీర్లను ఎందుకు అప్రమత్తం చేయలేదని చెప్పి ప్రశ్నించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా 2019లో సమస్యను గుర్తించిన నిర్లక్ష్యం. మేడిగడ్డ బ్యారేజీపై ఫిబ్రవరి 19న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సలహా పలు వైఫల్యాలను ముఖ్యమంత్రి ఎత్తి చూపారు. ఐఎస్ కోడ్లోని నిబంధన ప్రకారం ఏటా వర్షాకాలం తర్వాత ఆ ప్రాంతాలను పరిశీలించి ఎలా ఉందో అంచనా వేయాలని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొండను తవ్వి మరి ఇక్కడ ఎలకను పట్టిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే దానిలో అవినీతి జరిగింది, మరి నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పిందో అది ఖచ్చితంగా కూడా మరి నూతనంగా నిర్మించిన ప్రాజెక్టు, దానిలో లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ లోటుపాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి మరి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగా మరి ఇటు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో, మరోవైపు దానికి సంబంధించిన వివిధ విభాగాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా సిపిఐల సమస్య ఏర్పడినప్పుడు మరి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కు విభాగం ఉన్నది, తనిఖీలకు విభాగం ఉన్నది, డ్యామ్ సేఫ్టీకి విభాగం ఉన్నది. ఈ విభాగాలన్నీ కూడా మరి వాళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు ఆ మేడిగడ్డ కుంగడానికి మరి కారణమైంది. సిపిఐలు ఎప్పుడైతే ఏర్పడ్డాయో వాటిని మరి అరెస్ట్ చేసే అవకాశం ఉండే. అదేవిధంగా ఏదైతే ఇసుక మరి భారీగా నీటి నిల్వతోటి మరి అదేవిధంగా భారీ ఫ్లోలతోటి ఇసుక పిల్లర్ల కింద ఇసుక పోతున్న క్రమంలో వాటిని గుర్తించి వాటిని అరికట్టడానికి మరి ప్రయత్నాలు చేయాల్సిందే. అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు. ఇది ఖచ్చితంగా ఇంజనీర్ల లోపము అని చెప్పి మరి ఇక్కడ ప్రాథమికంగా మరి ఒక అంచనాకు వచ్చినట్టుగా మనం గమనించవచ్చు. దీన్ని భూతద్దంలో పెట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లబ్ధి పొందడానికి మరి మన కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా బయటకు వదిలి గోదావరిని ఎడారిగా మార్చి రాష్ట్రంలో కరువుకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. తీరా తేలింది ఏంటంటే మరి నిర్వహణ లోపంలో మరి 3 ఏళ్ల పాటు ఏదైతే వాళ్ళు మెయింటెనెన్స్ ఉన్నదో ఆ మెయింటెనెన్స్ లోపల ఏమేమి లోపాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఆ గుత్తేదారును మరి అప్రమత్తం చేసి ఆయనతో పనులు చేయించుకోవాల్సి ఉండే. ఆ పనులు చేయించకుండా మరి నిర్లక్ష్యం వహించడం మూలంగానే అవి కుంగినట్టుగా మరి ఇక్కడ చివరికి వాళ్ళు వచ్చిన అంశం ఇంజనీర్ల లోపంగా గుర్తించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదేమైనా కూడా మరి కేవలం ఆ 3 పిల్లర్లను మరమ్మత్తు చేసి ఇప్పటికే నిలబెట్టాల్సింది ఉండే. కనీసం మే వరకే అవకాశం ఉండే. జూన్ నుంచి వర్షాలు పడితే దాన్ని మరి జూన్ వరకు నివేదిక కూడా వచ్చే అవకాశం లేదు. నివేదిక వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేస్తే మరి రిపేర్ చేయాలంటే మరో ఏడాది పాటు ఆగాలి. ఈ పరిస్థితులలో మరి కనీసం కాపాడాం కట్టి నీటిని పైకెత్తిపోసినట్లయితే ఈ రకంగా కరువు ఏర్పడేది కాదు, మరి తాగునీటికి ఇబ్బంది ఏర్పడేది కాదు. ఈరోజు చెరువులన్నీ కూడా ఎండిపోయినాయి, రిజర్వాయర్లు అడగంటినాయి, మరోవైపు భూగర్భ జలాలు అడగంటినాయి, మళ్ళీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే నానా ఇబ్బందులు పడ్డారో అవన్నిటిని కూడా మళ్ళా గుర్తుకు తెస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మార్పు తెస్తా అని ఈరోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగానైతే ఉండేనో అవిటినే తీసుకొచ్చి అలా మరి ప్రజల కళ్ళ ముందు పెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజలందరూ కూడా మర్చిపోయారు తాము ఏ విధంగా కరెంటు కష్టాలు అనుభవించడం, ఏ విధంగా నీటి కష్టాలు అనుభవించడం, ఏ విధంగా సాగునీటికి కష్టాలు అనుభవించడం, ఏ విధంగా మరి బోర్లు వేసుకున్నాం, పొలాలలో బావులు తవ్వుకున్నాం. ఈ విషయాలన్నింటినీ కూడా 10 ఏళ్ల పాటు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆనందంగా ఉంటూ అవన్నిటిని కూడా మర్చిపోయారు. వాటన్నిటిని గుర్తు చేస్తాను ఈ రోజు రేవంత్ సర్కార్. మార్పు తెస్తా అన్నది, మార్పు తెచ్చి చూపిస్తా ఉన్నది. ఈ రోజు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. మరి ఏ విధంగా అయితే తమకు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి 1,00,000 వస్తే ఇంకా అదనంగా తులమిస్తా అన్నారు కదా అని చెప్పి తులానికి ఆశపడ్డారు. మరి రైతు బంధు 10,000 ఇస్తే అదనంగా 15,000 ఇస్తా అన్నారు కదా, ఇంకొక 5,000 లాభం వస్తారు, దానికి ఆశపడ్డారు. మరోవైపు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో మరి 2,000 వచ్చే పెన్షన్ ను మరి వాళ్ళు 4,000 ఇస్తా అన్నారు కదా, అదనంగా 2,000 వస్తున్నాయి. ఆల్రెడీ కేసీఆర్ దాన్ని ప్రవేశపెట్టింది కదా, సజావుగా సాగుతాను కదా, వీళ్ళు వస్తే మరింత పెరుగుతుందని ఆలోచించారు. కానీ మరి రైతు బంధు మొదటికే మోసం వస్తుంది, మరి బోనస్ ఇచ్చే పరిస్థితే లేదని ఇవన్నిటిని కూడా మర్చిపోయి ఈరోజు ఏదైతే సంక్షేమ పథకాల్లో
మరి వాళ్ళు పెంచిస్తా అని చెప్పారో దాన్ని నమ్మి మరి ఈరోజు ప్రజలందరూ కూడా మోసమైన పరిస్థితి మనం గమనించవచ్చు. తాగునీరు లేదు, మరి కరెంటుకు కటకట ఏర్పడుతుంది, రైతు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, వాళ్ళని ఆదుకునే నాదుడే లేడు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొచ్చిన మార్పు. మరి మీ కళ్ళ ముందు ఓటు అనే ఆయుధం ఉన్నది. మే 13 రోజు ఎంపీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఎంపీ ఎన్నికలలో మీరు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి మరి ఈ గ్యారంటీలు 6 గ్యారంటీలను అమలు చేయించుకుంటారా, మరి రుణమాఫీ చేయించుకుంటారా, వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మరి పెన్షన్ 4000 తెచ్చుకుంటారా, మరి 2 లక్షల రుణమాఫీ 500 బోనస్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో ఓడించినట్టయితేనే అవన్నింటినీ కూడా వాళ్ళ జుట్టు పట్టి అమలు చేసుకోవచ్చు. లేదంటే మరి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నట్టు 14 సీట్లు కనుక ఇచ్చినట్లయితే రాష్ట్రంలో మరి మేము ఏది చేస్తే అదే కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వం మరి నీళ్ళు ఇవ్వకున్నా తాగునీళ్ళు ఇవ్వకున్నా కూడా మనం 5 ఏళ్ల పాటు పడి చావాల్సిన పరిస్థితి ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మరి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రేక్షకులకు మరోసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.